నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన అంశాలు చూద్దాం. లింక్తో లంకేస్తారు, క్లిక్తో కూల్చేస్తారు. 6 నెలల్లో 17 కేసులు నమోదు. విజయనగరం చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి వాట్సాప్కు ఇటీవల ఓ పెళ్లి కార్డు పేరిట లింక్ వచ్చింది. ఒక క్లిక్ చేశారంటే బ్యాంక్ ఖాతాలో 5 లక్షల క్షణాల్లో మాయమయ్యాయి. ఇదే తరహాలో పుట్టినరోజు పేరుతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు లింక్ తెరిచి 7.16 లక్షలు కోల్పోయారు. నగరపాలక పరిధిలోని ఓ బీమా కంపెనీ ఉద్యోగి చరవానికి ఇంటి వద్దే ఉంటూ లక్షల్లో సంపాదించుకోవచ్చు అని సమాచారం వచ్చింది. తొలేత 2,000 కడితే 2,500 ఖాతాలో పడ్డాయి. విడతల వారీగా పెట్టుబడి పెట్టారు. చివరగా 50 లక్షలు కడితే ₹1 కోటి ఇస్తామనడంతో అత్యాశకు పోయి నేరగాళ్లు ఉచ్చులో చిక్కారు. అలాగే ఉమ్మడి జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో బాధితులు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతూ ఉన్నారు. జిల్లాలో గత 3 ఏళ్లలో 10 కోట్ల పైనే దోచేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. లక్షల్లో పోగొట్టుకున్న సిగ్గు, భయం, ఇతర కారణాలతో పోలీసులు ఆశ్రయించిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు. సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు వెబ్సైట్ అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా సంప్రదించవచ్చు అన్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రముఖ సంస్థల పేరిట వచ్చే గుర్తు తెలియని లింకులు, ఏపీకే ఫైల్స్, వివిధ రకాల ఆహ్వాన ప్రతులు, ఆన్లైన్లో ఉద్యోగులు, పెట్టుబడులు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, నవీకరణ, లోన్ యాప్లు, బ్యాంకులు, ఆధార్, ఇతరత్ర పత్రాలకు ఈకేవైసీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి కల్పిస్తామని చెప్పే కాల్స్, డిజిటల్ అరెస్టులు, బుక్ చేయకుండానే వచ్చే కొరియర్లు. 6 నెలల్లో 17 కేసులు నమోదు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. లోన్ యాప్లు, మార్ఫింగ్, ఓటీపీలు చెప్పినట్టుగా ఇక్కడ చూస్తూనే ఉన్నాం. స్క్రీన్పై మనం చూస్తూ ఉన్నాం. లింక్తో లంకేస్తారు, క్లిక్తో కూల్చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ విజయనగరంలో మనం ప్రధానంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే మాత్రం మనం చూస్తూనే ఉన్నాం. 6 నెలల్లో 17 కేసులు నమోదైనట్టుగా చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ చరవాణికి అయితే మాత్రం ఏదో ఒక తెలియని ఒక సంఖ్య కానీ ఒక మెసేజ్ కానీ రావడం, దానిని మనం ఓపెన్ చేయడం, అది ఒక ప్రభుత్వం అవని లేకపోతే ప్రైవేట్ రంగం అవని లేకపోతే మనకు సంబంధించిందవని లేకపోతే వేరే విషయమైనా సరే ఏదో మనకు ఒక మెసేజ్ వచ్చిందంటే మనకు సంబంధించిందని ఓపెన్ చేస్తాం. దానితో వాళ్ళు ఒకసారి క్లిక్ అని మనం ఓపెన్ చేసామంటే చాలు, ఫటాఫట్ హోమ్ ఫట్ మన దగ్గర ఉన్న ఖాతాలో జమ మొత్తం కూడా లాగేస్తూ ఉన్నట్టు సైబర్ నేరగాళ్ళు. ఇప్పటికే అధికారులు చరవాణి రూపంలో కానీ మాధ్యమాలలో కానీ అనేక రకాలు చెప్తున్నా సరే అత్యాశకు పోతూ ఉన్నారు లబ్ధిదారులు. దీనికి కేవలం అంటే అత్యాశని చెప్పాలి, ఎందుకంటే మనకి ఏది ఫ్రీగా రాదని ప్రతి ఒక్క విషయం తెలుసు. కానీ ఇప్పుడు ఉన్న కలికాలంలో కూడా అంతా కూడా షార్ట్ కట్లో ఎదగాలి. షార్ట్ కట్ ఏంటంటే మన డబ్బును మనం సంపాదించాలంటే పక్కవాడు మనది ఎలా దోచేయాలని ఆలోచనతో సైబర్ నేరగాలు పేటరైపోతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. అధికారులు ఒక పక్క మొర్రో కిర్రమని చెప్తూనే ఉన్నారు. ఇలాంటి వాటిపైన ఆశ పడకండి, ఎవరు కూడా ఊరకనే డబ్బులు ఇవ్వరు. మీరు బుక్ చేయండి, మీరు మాట్లాడకుంది, మీకు లింకులు రాంది, మీ ఖాతా నెంబర్కి వేరే వాళ్ళు డబ్బులు ఏ విధంగా వేస్తారు, ఎందుకు వేస్తారు అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా మనం మోసపోతున్నప్పటికీ మనం మోసపోతూ ఉన్నామనంటే ఖచ్చితంగా అది మన తెలివి తక్కువతనమే. మనం మోసపోతున్న రోజులలో పక్కవాడు మోసం చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి అత్యాశలకు వెళ్ళొద్దు. అధికారులు యంత్రాంగం అప్రమత్తం చేస్తున్నప్పటికీ కూడా ఇది కేవలం కూడా ఇది అప్రమత్తత కాదు, ఇది అజాగ్రత్త కాదు, ఇది కేవలం మన అత్యాశ. కాబట్టి ఇలాంటి అత్యాశలు పోగొకుండా వెళ్లకుండా ఉండాలి. చాలామంది అయితే మాత్రము భయపడవద్దు. ఈ సైబర్ నేరగాలు అయితే మాత్రం మన ఖాతాల నుంచి పూర్తిగా ఎందుకంటే తెలివితేటలు క్రైమ్ అంతా కూడా పెరిగిపోయింది, యాంత్రీకరణ పెరిగిపోయింది. కాబట్టి ఏ విధంగా సైబర్ నేరగాలు ఏ రూపంలో వస్తారని తెలియదు. కాబట్టి ఖచ్చితంగా టెక్నికల్ విషయాలు అయితే మాత్రము మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది లేకపోతే మాత్రం సైబర్ నేరగాలు అయితే మాత్రం ₹1 కాదు, ₹2 కాదు, కోట్ల రూపాయలు కూడా ముంచిన కథనాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. కూడా ఎప్పటికైనా సరే అప్రమత్తంగా ఉండాలన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే విజయనగరంలో మరొక ప్రధాన విషయం మనం చూద్దాం. 4 రోజులు 82,000 మంది ఉచిత ప్రయాణం వినియోగించుకున్న వనితలు. కూటమి ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తూ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. గతంలో రోజుకు 16,000 మంది రాకపోకలు సాగించేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య పెరుగుతూ ఉంది. సోమవారం విజయనగరం జస్కోట డిపోలో పరిధిలో 31,000 మందికి పైగా మహిళల సర్వీసులను ఆశ్రయించారని డిపో ప్రబంధకుడు శ్రీనివాసరావు చెప్తూ ఉన్నారు. గత 4 రోజుల్లో 82,000 మందికి 0 టికెట్లు అందించామని వెల్లడించారు. ఈ మేరకే 34.18 లక్షల మేరకు మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. గతంలో 40% ఆక్యుపెన్సీ ఉండగా 4 రోజుల్లో 75%కి చేరిందన్నారు. 137 బస్సులు తిరుగుతున్నాయని చెప్పారు. విజయనగరంలో ఆర్టీసీ సముదాయంలో ప్రయాణికులు మనం చూస్తూ ఉన్నాం. అలాగే పార్వతీపురం, రాజ్యం, సింహాచలం, విశాఖపట్నం రైల్వే స్టేషన్, కోర్మనపాలెం, శ్రీకాకుళం మార్గం రద్దీగా ఎక్కువగా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. మనం ప్రధానంగా చూస్తున్న కూటమి ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం అయితే మాత్రము ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఊరట ఇస్తుందని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కొంతమంది ఆర్థిక భారం ఉంటుందని
కొంతమంది స్త్రీలు అయితే మాత్రము మగవారే ఎందుకు నువ్వు బయటకు వెళ్ళడం, అది కూడా నేనే చేసుకొస్తానని చెప్పి బయట కార్యక్రమాలన్నీ కూడాను ఆర్థిక లోపం ఉండబట్టి చాలామంది మహిళలు అయితే బయటకు వచ్చేవారు కాదు. ఎందుకంటే ఛార్జీలు పెరుగుతాయని అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ఇతరత్ర ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి దీన్ని బయటకు వచ్చే పరిస్థితి అయితే మాత్రం వాస్తవంగా అయితే లేదు. కానీ ఇప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలన్నా లేకపోతే మార్కెట్కి వెళ్ళాలన్నా ఏ ఒక్క దానికైతే మాత్రం హామీలు ఇచ్చిన భాగంగా ప్రతి ఒక్క స్త్రీ కూడా ఏ ముందులే ఇంకా నీ పైన ముందు నేను కూడా బయటకు వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాలు చేసుకుని వచ్చేస్తానని అంటే ప్రతి స్త్రీ యొక్క మెథడ్లోనూ ఇక్కడ ఆధార్ కార్డు పట్టుకొని వాళ్ళ యొక్క గుర్తింపు కార్డులు పట్టుకొని స్త్రీలైతే మాత్రం అధిక సంఖ్యలో అయితే మాత్రం ఉచిత బస్సు పథకాన్ని అయితే మాత్రం అమలు చేసుకున్న ప్రారంభించిన 4 రోజుల్లోనే అత్యధికంగా నమోదయ్యి వినియోగించుకుంటున్నట్టుగా ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది చెప్తూ ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా అంటే ఎప్పటికైతే మాత్రం చాలా ఖర్చులు వేయంతో కూడుకున్నా సరే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోయింది. ఇది ప్రధానంగా అయితే మాత్రం మహిళలకైతే మాత్రం స్త్రీ శక్తి యొక్క ఫ్రీ బస్ అనేది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసినట్టుగానే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగానైతే అమలు చేసిన వినియోగంలో ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, యువకులు అందరూ కూడాను వాటికి సంబంధించిన ఎవరైతే అర్హులు ఉంటారో ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క పథకాన్ని అయితే మాత్రం స్త్రీ శక్తి పథకం అయితే మాత్రం చాలా సర్వేగంగా అయితే మాత్రము ఆర్టీసీ విషయం అయితే మాత్రం చాలా వినియోగించుకున్నట్టుగా ఇక్కడ శ్రీనివాస ప్రబంధకులు అయితే మాత్రం చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం. 280 కోట్లతో కరకట్టలు నిర్మాణం సంస్థలపై కలెక్టర్కు దరఖాస్తు అందిస్తున్న కేఆర్పురం గ్రామస్తులు. నాగావళి నదీ తీరంలో 280 కోట్లతో 28 కరకట్టల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. సంతగొండి మండలం కేఆర్పురం గ్రామం వద్ద నాగావళి నదిలో వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని కోతకు గురై నదీ తీరాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. అవసరమైన చోట కరకట్టల నిర్మాణానికి ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు తెలిపారు. వరద పరిస్థితి జలవనరుల శాఖ ఎస్సీ పి సుధాకర్ కలెక్టర్కు వివరించారు. కేఆర్పురం వద్ద వరద నీటి ప్రవాహానికి పాడైన రక్షణ కూడా మరమ్మతులకు 5 లక్షలు నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ చెప్పినట్టుగా తెలుస్తూనే ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇటీవల అయితే మాత్రం భారీ వర్షాలకైతే మాత్రం చాలా వరకు ప్రవాహాలన్నీ కూడా పొంగాయి. అందులో ప్రధానంగా నాగావళి నదీ తీరంలో అయితే మాత్రం కరకట్టల నిర్మాణానికి అయితే మాత్రం 280 కోట్లు ఇక్కడ వచ్చినట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇక్కడ చాలా సంస్థలపై కూడాను కలెక్టర్కి అయితే వివరించారు. ఈ యొక్క అతి అల్పపీడనం ప్రభావంగా పూర్తిగా అయితే మాత్రము చాలా వరకు అయితే మాత్రం డ్యామేజ్ జరిగినట్టుగా తెలుస్తుంది. పంట నష్టాలు కూడాను చాలా వరకు మునిగిపోయాయి. వీటిలన్నింటినీ కూడాను ఇక్కడ ఏవైతే మరమ్మతులు చేయాలో వాటిలన్నింటినీ కూడాను ఒక నివేదిక తీసుకురావాలన్నట్టుగా అధికారులకు కలెక్టర్ అంబేద్కర్ ఇక్కడ దిశా నిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే ఎక్కడైతే పంట పొలాలు అయితే నష్టపోయారో వాటిలన్నింటినీ కూడాను వీటిలన్నింటినీ కూడా నివేదిక తీసుకుని వచ్చి వాళ్ళకి ఆర్థిక సాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూ ఉంది. అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం. ఉద్యోగ పరుగులో ఆగిన ఊపిరి. ఆర్మీ నియామక ర్యాలీలో యువకుడి మృతితో విషాదం. ఆసుపత్రిలో సాయి కిరణ్ మృతిగా మనం చూస్తూ ఉన్నాం. ఆర్మీలో ఉద్యోగం ఆ యువకుడి కళ. నెలల తరబడి కఠోర సాధన చేశాడు. పరుగులో 1500 మీటర్లు అలవోగ్గా సాగాడు. మరో 100 మీటర్లు పూర్తయితే శ్రమ ఫలించినట్లే. దగ్గరగా కనిపించిన గమ్యం ఆశలను దూరం చేసింది. కళ్ళల్లో కొలువు కనిపిస్తున్నా కాలు కదపలేని ఆ ప్రయాణం ఆగిపోయి కన్న వాళ్ళని కన్నీల్చి మిగిల్చింది. ఇక్కడ మనం చూస్తున్నాం సంతకవిటి. ఇక ప్రధాన విషయం మనం చూస్తూ ఉన్నాం. ఒకనొక కుమారుడు తమలా కష్టపడకూడదని అనుకున్నారా? తల్లిదండ్రులు ఉద్యోగం సాధించి తమ కష్టాలు తీరుస్తాడని ఆశపడ్డాడు. కాయ కష్టం చేసి చదివించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన యువకుడు ఉద్యోగం సాధించాలనే తపనతో సాధన చేశాడు. ఆర్మీ నియామక ర్యాలీలో పాల్గొన్నాడు. ఆ క్రమంలో అస్వస్థతకు గురై మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచేసింది. ఘటన వివరాలు ఎలా ఉన్నాయి? సంతగడ్డి మండలం శ్రీహరినాయుడుపేట గ్రామానికి చెందిన గంటెటి అప్పలనాయుడు, భారతి వ్యవసాయ కూలీలుగా చేస్తున్నారు. వీళ్ళకి కుమారుడు సాయి కిరణ్, కుమార్తె శ్రీలేఖ ఉన్నారు. సాయి కిరణ్ బీఎస్సీ పూర్తి చేశాడు. ఆర్మీ నియామక ర్యాలీలో పాల్గొనేందుకు నెలల తరబడి సాధన చేశాడు. మంగళవారం కాకినాడలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నాడు. ఉదయం పరిగెత్తుతూ అస్వస్థతకు గురయ్యాడు. అక్కడ అధికారులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. చేతికెందుకు వస్తానన్న కొడుకు కుమారుడు విగత జీవుడిగా మారడంతో కుటుంబ సభ్యులందరూ బంధువులు రోదనలు మిండు చూస్తూ ఉన్న ఆసుపత్రి వద్ద రోధిస్తున్న మృతుడి తల్లిదండ్రులు అయితే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఉద్యోగ పరుగులైతే మాత్రం ఆగిన ఊపిరి. ఆర్మీ నియామక ర్యాలీలో యువకుడు మృతి చెందారు. ఆర్మీలో ఉద్యోగం ఆ యువకుడి యొక్క కళ. ఆ యొక్క కళ కోసం అయితే మాత్రం కఠోర సాధన చేశాడు. కళ్ళ ముందులే ఉంది. కళను సాధించుకుంటాను, నా గ్రామానికి నా తల్లిదండ్రులకి పేరు తీసుకొస్తానని ఆ యువకుడు ఎన్నో ఆశలు పెట్టుకొని ఆర్మీలో జాయిన్ అవుతా, దేశానికి సేవ చేస్తా అని ఒక తన ఆశయాన్ని అయితే ముందులో తీసుకువెళ్ళాలని తన కళను కాసేపట్లో కళ్ళ ముందులే ఉంది. అయిపోయింది, నేను 100 మీటర్లు పరిగెట్టిస్తే నా ఆశయాన్ని
కళ కళ నెరవేరుస్తుంది అనుకున్నాడు. కానీ ఆ కళను కలగానే ఆకాశాన్ని వైపు తీసుకెళ్ళిపోతుందని, ఆ ఇంటికి రోతన మిలుస్తుందని అని ఎవరు కూడా ఊహి అందలేదు. కానీ ఖచ్చితంగా కఠోరమైన ఇక్కడ వ్యాయామం చేసినప్పటికీ కూడాను ఖచ్చితంగా మనం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మన ఇలాంటి పరుగు పందుల్లో కానీ ర్యాలీల్లో కానీ మనం పరుగుపెట్టేటప్పుడు ఖచ్చితంగా దీనికి ఒక ట్రైనర్ అయితే తీసుకోవాలి. ట్రైనింగ్ తీసుకునేటప్పుడు మనకు తెలియని మెలకువలతో మనకేదో ఉద్యోగం సాధించాలని మనం మన యొక్క బాడీ యొక్క స్ట్రెంత్ కూడా మనం తెలుసుకోవాలి. మన మైండ్ సెట్ తెలుసుకోవాలి. మనం ఏ లాంగ్వేజ్లో మనం పరిగెట్టగలుగుతాం. మన సీనియర్లు ఉన్నారు, అలాగే ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నిపుణుల మధ్యలో మనం చేస్తుంటే చాలా వరకు అయితే మాత్రం ఇది ఎందుకు తప్పిదంగా పట్టుకున్నారో తెలియదు. కానీ వెళ్తే ఆర్థిక స్తోమత చాలక, గ్రౌండ్లో ఉన్నతి లేని యొక్క షూ కొనుక్కోలేక, లేకపోతే ఆర్థిక స్తోమత లేక వాళ్ళ యొక్క ట్రైనింగ్తో సొంత నిర్ణయాలు తీసుకోవడంతో ఏదో పాపం వాళ్ళు సాధించాలని కఠోరమైన నిర్ణయాలతో ఇంటి దగ్గర ఆర్థిక ఇబ్బందులతో వాళ్ళ యొక్క తెలిసి తెలియని పనులతో ఇలాంటి యొక్క తీసుకుంటారు. దానివల్ల హార్ట్ బీట్ ఆగిపోవడం, లేకపోతే తలకాయ నొప్పులల్లా ఆ ఇంటి కఠోరమైన భారాన్ని కూడా ఇప్పుడు రోదాన్ని ఈ కుటుంబ భారాన్ని ఎవరు ఇప్పుడు తీరుస్తారు? అలాంటిప్పుడు ఖచ్చితంగా ఒక ట్రైనింగ్ తీసుకుంటే మాత్రము వీళ్ళందరూ కూడా దానికి వెళ్ళడానికి కావాల్సిన ఆర్థిక స్తోమత లేకపోవడం, ఒక పక్క దానికి కావాల్సిన ఏ విధంగా పరిగెట్టాలని కూడా ఆలోచన లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నట్టుగా నిపుణులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఆ కుటుంబ రోదన అయితే మాత్రము ఎవరో తీర్చలేరు. అలాంటి యొక్క కళని నెరవేరుస్తాడనుకున్న ఆ కుటుంబ బాధ అయితే మాత్రము చాలా తీవ్ర సందోళన ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.